ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేత బొత్స సత్యనారాయణ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ముడి చమురు ధర తగ్గినప్పటికీ కూడా దేశంలోనూ ఈరోజున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అదనపు పనులు వేయడం వల్ల అక్కడా తగ్గలేదు. దానికి తోడు ఇంకా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వేసిన అదనపు పనుల వల్ల రాష్ట్రంలో సామాన్యుడికి మధ్యతరగతికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దాని నుంచి ఇవాళ నిత్యావసర సరుకులు, ముఖ్యంగా పప్పు దినుసులు కానీ, కూరగాయలు కానీ, సామాన్యులు ప్రయాణం చేసే ఆటోలు కానీ అన్నీ కూడా ఈరోజు ధరలు ఆకాశానికి అంటికిపోయిన పరిస్థితిలో మనం చూస్తున్నాం. ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయట్లేదు అనేది అర్థం అవ్వట్లే. సామాన్య మనుగడ గురించి ఒకప్పుడు పప్పు ధర చూస్తే 70-80 రూపాయలు ఉన్న పప్పు ధర ఇవాళ 140 రూపాయలు ఇవాళ ఓపెన్ మార్కెట్లో సామాన్యుడికి మధ్యతరగతి వాడికి దొరుకుతున్న సందర్భం. ఏ రకంగా ఏది చూసుకున్నా సరే అదే విధంగా పెరిగిపోతున్న పరిస్థితి. ఇవాళ మరి ఇంకొకసారి డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని తక్షణమే ప్రభుత్వం పెంచిన 4 రూపాయల ధరని, ఆ అదనపు భారాన్ని, ఆ ట్యాక్స్ని ఏదైతే ట్యాక్స్ రూపంలో వేశారో ఆ అదనపు భారాన్ని తగ్గించాలని చెప్పని వైఎస్ఆర్సీ పార్టీ కోరుతుంది. ఇది పార్టీ తాలూకా ఆలోచనే కాదు, రాష్ట్ర ప్రజలందరి తాలూకా మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరి తాలూకా కోరిక ఉద్దేశించి మా పార్టీ డిమాండ్ చేస్తుందనే విషయాన్ని తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా నిత్యావసర సరుకుల్ని అదుపులోకి తెచ్చే చర్యలు చేపట్టండి, సామాన్యుడికి అందుబాటులో తీసుకురండి, 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితిని కల్పించండి. ఖజానాకి నిధులు కాదు, సామాన్యుడి ఆకలిని తీర్చడానికి ప్రయత్నం చేయాలని చెప్పని ఆ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. దాన్ని కూడా చెప్పాం. కేంద్రం కూడా అంతర్జాతీయ మార్కెట్లో ముడి సరుకులు తగ్గుతున్నప్పటికీ కూడా కేంద్రం కూడా వాటికి తగ్గట్టు తగ్గించగా కేంద్రం కూడా చేస్తుంది. దానికి అదనంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసింది, వాటిని కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదండి, తెలంగాణ 2 రూపాయలు వేస్తే ఆంధ్రప్రదేశ్ 4 రూపాయలు వేసింది. తెలంగాణ 2 రూపాయలు వేస్తే ఆంధ్రప్రదేశ్ 4 రూపాయలు వేసింది. ఉదాహరణకి 2 రూపాయలు మేము సమర్థించలే, తగ్గించబడుతుంది. మేము అడుగుతున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ మీ ఉద్దేశంలో హరిగారు నిన్నే జాతీయ కమిటీని కూడా వారు వేశారు. వాళ్ళ విధానం అంతా కూడా ఒకలాగే ఉండాలి. ఇక్కడ వచ్చి తగ్గించుకుని వాళ్ళు డిమాండ్ చేస్తున్నప్పుడు అసెంబ్లీలో మరి అక్కడ చేస్తున్న పని ఏమిటని అడుగుతున్నాం ఆ పార్టీని. ఉదాహరణకి ఇంకా మేము ఆ రకంగా ఇంకా మేము ఏర్పాట్లు చేయలేము. ఇంకా చేసినప్పుడు మీరు మనం మాట్లాడచ్చు. ఎక్కడైనా మాది ఒకటే విధానం ఉంటుంది మా జాతీయ పార్టీకి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో 5.42 ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి, కర్ణాటకకి, ఒడిశాకి తేడా ఉంది మన పక్కన ఉన్న రాష్ట్రాలతో చూసుకుంటే. అక్కడికి ఇక్కడికి ఉన్న ధరలకి చూస్తే